ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, బైబిల్ గ్రంథము అనుసరించి, బైబిల్లో చెప్పబడిన వాక్యమును అనుసరించి జీవించే వారందరూ ధన్యులని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మరి నీవు నేను యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటున్నామా? బైబిల్లోని వాక్యమును చదివి వాక్యమునకు తగినట్లు మన జీవితాలను సరిచేసుకుంటున్నామా? ఒకసారి మనము ప్రశ్నించుకుందాం. ఒకవేళ దేవునికి విరోధమైనవి మనలో ఏమైనా దాగి ఉన్నవా? మన చూపులో కానీ, ఆలోచనలో కానీ, హృదయములో కానీ, క్రియల్లో కానీ దేవునికి విరోధమైనవి ఏమైనా ఉంటే, దేవునికి ఇష్టము కానివి మనలో దాగి ఉంటే వాటిని ఇప్పుడే విడిచిపెడదాం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము ధన్యులుగా పిలువబడతాం. మనము ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో ఈయన ధన్యుడు, ఈమె ధన్యురాలు అని అంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనలో ఏ దోషము లేకుండా నిర్దోషముగా ఎప్పుడైతే జీవిస్తామో, వాక్యానుసారంగా బైబిల్ అనుసరించి జీవించినప్పుడు మనము ధన్యులుగా పిలువబడతాము. ఎటువంటి దోషము మనలో కనబడకుండా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. మన యొక్క విశ్వాస జీవితమును కాపాడుకోవాలి. మన యొక్క నిరీక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి. మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకున్నప్పుడు మన యొక్క కుటుంబం సంతోషముగా ఉంటుంది. కుటుంబం అంతా రక్షింపబడి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు ఆ దేవాది దేవుడు మెండైన దీవెనలు, ఆశీర్వాదములు కలుగజేయును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా. హల్లెలూయా. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయమున మీ యొక్క వాక్యమును వినుటకు, ధ్యానించుటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు. విపరీతమైన ఎండలు కాస్తున్నాయి తండ్రి. మీ చిత్తమైతే వాతావరణం చల్లబడలాగున మీ కృప ఉంచండి. ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు మా యొక్క పనుల్లో, రాకపోకల్లో కాపాడినందుకు మీకు స్తోత్రములు. రాత్రి నిద్రించే వరకు మీ కృప కాపుదల దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మీ యొక్క వాక్యమును అనుసరించి మీ యొక్క మార్గములో నడుచుకునే వారందరూ ధన్యులని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. మీరు మాకు అనుగ్రహించే ధన్యతను మేము పొందుకునేలా మీ కృప ఉంచండి. మంచి ఆరోగ్యము దయచేసినందుకు మీకు స్తోత్రములు. మంచి ఆహారము దయచేసినందుకు మీకు స్తోత్రములు. మంచి వస్త్రములు దయచేసినందుకు మీకు స్తోత్రములు. మేము కొంతసేపు విశ్రమించి తిరిగి మా పనులు ప్రారంభించుండగా మీ యొక్క కృపా కాపుదల దయచేయండి. మా యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మా యొక్క విశ్వాస జీవితంలో దిగజారిపోకుండా ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని శోధన బాధలు ఎదురైనా మీ యొక్క వాక్యమును విడిచిపెట్టకుండా మీ యొక్క మార్గములో నడుచుకొని మా జీవితాలను మీ కొరకు జీవించే కృప దయచేయండి.
మీ కొరకే మేము జీవించులాగున మీ కృప ఉంచండి. మా యొక్క నీతిని యథార్థతను విడిచిపెట్టకుండా మీ కొరకే జీవించులాగున కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.